వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ మనసుకి ఆనందాన్ని కలిగించే ఒక మనోహరమైన మూవీని తీసుకొచ్చాం. అయితే ఈ మూవీ కొంచెం గందరగోళంగా ఉంటుంది, అందుకని మీరు దీన్ని పూర్తి ఏకాగ్రతతో చూశారంటే మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇక ఈ మూవీ పేరు వచ్చేసి సైబార్గ్ షీ. ఇక ఈ మూవీ 2008 లో జిరో అనే ఒక అబ్బాయిని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అయితే జిరో గురించి చెప్పాలంటే అతను ఎప్పుడూ ఒంటరిగా ఉండటం అంటే ఇష్టమున్న అబ్బాయి. అతనికి ఎక్కువ స్నేహితులు కూడా ఉండరు. ఇక గర్ల్ ఫ్రెండ్ అంటారా, అసలు అడక్కండి. అయితే ఆ రోజు జీరో పుట్టినరోజు. ఇక జీరో జీవితంలో స్నేహితులు లేకపోవడంతో తను స్వయంగా తన కోసం ఒక బహుమతి కొని 12ంటికి ఆ బహుమతిని తనకు తానే ఇచ్చుకుంటాడు. జీరో తనలో తాను, నేను నా పుట్టినరోజును ఎప్పుడూ ఒంటరిగానే జరుపుకుంటూ వచ్చాను, కానీ గత సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ఆ రోజు నేను ఒక అమ్మాయిని కలిశాను. తను నా దగ్గర ఎంతో సేపు కూర్చోలేదు, కానీ నిజం చెప్పాలంటే అది నా జీవితంలోనే చాలా అందమైన క్షణంగా అనిపించిందని అని అనుకుంటాడు. ఇక జీరో ఆ అమ్మాయి గురించి చెప్పడం మొదలు పెట్టగానే మనకి వాళ్ళ మధ్య స్నేహం ఎలా మొదలైందో చెప్పేందుకు 2007 నాటి సన్నివేశాలు చూపిస్తారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఫ్రెండ్స్ 2007 లోకి వెళ్దాం. అప్పుడు కూడా జీరో తన కోసం బహుమతి కొనడానికి ఒక మాల్ కి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి కూడా వస్తుంది. ఆమె పేరు మిలీ. అయితే ఆమె స్పేస్ సూట్ లా కనిపించే కొన్ని వింతైన బట్టలు ధరించి ఉంటుంది. ఇక మిలీ ఆ బట్టలు మార్చుకోవడానికి ఆ మాల్ కి వచ్చి ఉంటుంది. అయితే జీరో చూపు మిలీ మీద పడగానే ఆమె జీరో వైపు చూసి అతను ఎవరో తెలిసినట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. దాంతో అంతకుముందు ఏ అమ్మాయితో మాట్లాడని జీరో మిలీని చూసి, అరే తను నన్ను చూసి ఎందుకో నవ్వుతుంది అని అనుకుంటాడు. కానీ ఫ్రెండ్స్, జీరోకి మొదటి చూపులోనే మిలీ నచ్చేసిందని అర్థమవుతుంది. ఆ తర్వాత జీరో తన పుట్టినరోజు జరుపుకోవడానికి హోటల్ కి వెళ్తాడు. అప్పుడే మిలీ వచ్చి తన పక్కనే కూర్చుంటుంది. ఇక ఒక అమ్మాయి తన పక్కకి వచ్చి కూర్చోవడంతో జీరో గుండె కాస్త గట్టిగా కొట్టుకోవడం మొదలవుతుంది. అతనికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఇక మిలీ మెనూ కార్డు చూసి హద్దు లేకుండా భోజనం ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత తను బిల్లు ఎంత అవుతుందో అని కూడా ఆలోచించకుండా కడుపు నిండా తింటుంది. కానీ జీరో మనసులో, వామ్మో ఇది ఎంత అవుతుందో, ఇప్పుడు ఈ బిల్లు నేనెలా కడతాను అని అనుకుంటాడు. అయితే జీరో దగ్గర డబ్బులు లేకపోవడంతో అతను మనసులో, నేను ఈ హోటల్లో పనిచేసి ఈ డబ్బులు తీర్చేస్తాను అని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కడుపు నిండా భోజనం చేసిన మిలీ జీరోకి పరిగెత్తమని చెప్తుంది. అది విని వాళ్ళిద్దరూ పరిగెత్తడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ హోటల్ యొక్క మేనేజర్ వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ, ఆగండి, ఈ బిల్లు ఎవరు కడతారు అని అరుస్తాడు. ఇక ఆ పరుగులు చూసి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మిలీ మరియు జీరోని వెంబడిస్తాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి మేనేజర్ తో పాటు ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా బాగా పరిగెత్తిస్తారు. ఫ్రెండ్స్, జీరోకి ఇలాంటి పని చేయడానికి ధైర్యం ఉండేది కాదు. కానీ మిలీతో కొద్దిసేపు గడపడంతోనే జీరోకి ఒక కొత్త నమ్మకం ఏర్పడింది. అతనికి తను ఒక కొత్త మనిషిలా మారినట్టు అనిపిస్తుంది. అయితే జీరో మనసులో, నేను మిలీని ఇప్పుడే కలిశాను, ఇంతలోనే ఇంత మారిపోయాను, అలాగే మేము ఇంకొన్ని రోజులు కలిసి ఉంటే తను రంగులు లేని నా జీవితంలో రంగులు నింపేస్తుంది అని అనుకుంటాడు. ఇలా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ చాలా దూరం వరకు వెళ్తారు. ఇక మిలీ జీరోతో, నీకు తెలుసా, నిన్ను చూసి నాకు ఒక అబ్బాయి గుర్తొచ్చాడు. నా జీవితంలో నీలా కనిపించే ఒక అబ్బాయి ఉండేవాడు. నేను అతన్ని బాగా ఇష్టపడేదాన్ని, కానీ అతను నీలో అసలు ఫీలింగ్సే లేవు, నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తావు అని చెప్పి నన్ను వదిలేశాడు అని అంటుంది. అది విన్న జీరో మిలీతో, అతను ఖచ్చితంగా ఎవరో పిచ్చోడై ఉంటాడు, చూడు నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో, నేను ఇంతకు ముందు నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు అని అంటాడు. ఈ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటూ చాలాసేపు సమయం గడుపుతారు. ఆ తర్వాత మిలీ జీరోతో, నా సమయం అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళాలి, దయచేసి నువ్వు కళ్ళు మూసుకో, నేను వెళ్లడం చూసి మనం ఇద్దరం బాధపడతాం, అంతేకాదు బహుశా దీని తర్వాత మనం ఇంకెప్పుడు కలవకపోవచ్చు అని అంటుంది. అప్పుడు మిలీ మాటలు విన్న జీరో బాధపడుతూ అతని మనసులో, ఇప్పుడే కదా మనం కలిసాం, ఇంకా అప్పుడే విడిపోతున్నామా అని అనుకుంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, జీరో మిల్లీని అస్సలు బలవంత పెట్టాడు. ఇక అతను మిల్లీతో, సరే జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు. అయితే మిల్లీకి అస్సలు వెళ్లాలని అనిపించదు. కానీ తను వెళ్తూ జీరోతో, నేను భవిష్యత్తు నుంచి దాదాపు 125 సంవత్సరాలు వెనక్కి వచ్చాను, అందుకే నేను నా సమయానికి తిరిగి వెళ్ళాలి అని చెప్తుంది. ఇక జీరో మనసులో, మిలీ అదంతా ఊరికే సరదాగా చెప్పి ఉంటుంది, అసలు టైం మిషన్ ఎక్కడైనా ఉంటుందా అని అనుకుంటాడు. దాంతో అతను మిలీ మాటలను పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ 2008 దృశ్యం చూపిస్తారు. ఫ్రెండ్స్, జీరో తన పుట్టినరోజు బహుమతి కొనడానికి వెళ్లిన రోజు చూపిస్తారు. ఇక జీరో, మిలీ నాకు పోయిన పుట్టినరోజు తర్వాత ఎక్కడా కనిపించలేదు, కానీ ఈసారి నా పుట్టినరోజు మిలీ ఖచ్చితంగా వస్తుందని నా మనస్సు నాకు చెబుతుంది, నాకు ఒకసారి మిలీని చూడాలని ఉంది అని అనుకుంటాడు. ఇంకోవైపు రోడ్డు మీద ఒక్కసారిగా మెరుపులు మెరవడం మొదలవుతాయి. ఇక అందరూ వర్షం లేకుండా ఈ మెరుపులేంటి అని అనుకుంటారు. అప్పుడే ఆ మెరుపులతో పాటు మిలీ కూడా స్పేస్ సూట్ వేసుకుని అక్కడ ప్రత్యక్షమవుతుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోయి, ఏంటిది, మెరుపులతో పాటు అమ్మాయి వచ్చిందా అని అనుకుంటారు. అయితే వాళ్ళు ఆమెను ఏమైనా అడిగే ముందే
అయితే మిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిలీ ముందుకు వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న దొంగలు ఆమెను చూస్తారు. అయితే మిలీని చూసి ఆ దొంగలకి నోట్లో నీళ్లు వచ్చి వాళ్ళు మిలీతో తప్పుగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అప్పుడు మిలీ వాళ్ళని ఎగరేసి కొడుతుంది. ఫ్రెండ్స్, మిలీ వాళ్ళని ఎలా కొడుతుందంటే తను మనిషి కాదు, ఎవరినైనా ఎగరేసి కొట్టే అంత బలం ఉన్న ఒక యంత్రమా అని అనిపిస్తుంది. అందుకే ఆ దొంగలు ఎముకలు కూడా విరిగిపోతాయి. ఆ తర్వాత మిలీ ఒక మాల్కి వెళ్లి బట్టలు మార్చుకుని డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జీరో తను కొన్న బహుమతి తీసుకుని ఒక హోటల్కి వెళ్తాడు. ఏం చేస్తాడు పాపం, అతనికి తన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇక తన మనసు చెప్పినట్టుగానే మిలీ అతని పుట్టినరోజు జరుపుకోవడానికి నిజంగానే అక్కడికి వస్తుంది. అయితే మిలీని చూసి జీరో ఆనందానికి హద్దు ఉండదు. అంతలో హోటల్కి వచ్చిన ఒక పిచ్చోడు అందరి మీద తుపాకీతో కాల్పులు జరపడం మొదలు పెడతాడు. అయితే అతను ముందు ఎవరున్నారో అని చూసుకోకుండా నేరుగా అందరి మీద కాల్పులు చేస్తాడు. దాంతో చాలా మంది గాయపడతారు. అదే సమయంలో ఒక బుల్లెట్ వెళ్లి జీరోకి తగలబోతుంది. కానీ ఆ సమయంలో మిలీ వచ్చి అతన్ని కాపాడుతుంది. ఆ తర్వాత మిలీ ఆ కాల్పులు చేస్తున్న వ్యక్తి మీద దాడి చేసి అతన్ని బాగా కొట్టి కిటికీలో నుంచి బయటికి పడేస్తుంది. ఇక అందరూ మిలీని చూసి తను ఎంత సులభంగా అతన్ని కొట్టింది, ఒక బాహుబలి కూడా ఈ పని ఇంత సులభంగా చేయలేడు, తను యంత్రమా లేక ఇంకేమైనానా అని అనుకుంటారు. ఆ తర్వాత మిలీ జీరోతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి చేరగానే ఆమె తన కళ్ళతో ప్రొజెక్టర్లా జీరోకి ఒక స్క్రీన్ చూపించడం మొదలు పెడుతుంది. అది చూసి జీరో మిలీ కొంచెం తేడాగా ఉంది అని అనుకుంటాడు. అయితే మిలీ అతనికి చూపిస్తున్న స్క్రీన్ లో జీరో ఒక వ్యక్తిని చూస్తాడు. అతను నడవలేక చక్రాల కుర్చీ మీద ఉంటాడు. ఇక అతను జీరోతో, నేను చెప్పేది విని నీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ నేను చెప్పేది నిజం. నేను ఇంకెవరో కాదు, నేను నీ భవిష్యత్తుని, నేను నీ 65 సంవత్సరాల తరువాతి భవిష్యత్తుని. నీ దగ్గరికి వచ్చిన మిలీని నేనే పంపించాను. ఆమెను తయారు చేయడానికి నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు కోల్పోయాను. ఈ రోజు హోటల్లో జరిగిన కాల్పుల్లో నీకు కూడా ఎన్నో బుల్లెట్లు తగిలేవి. దాంతో నువ్వు బతికేవాడివి, కానీ ఎప్పటికీ నడవలేకపోయేవాడివి. కానీ నీ స్థానంలో నేను ఉన్నప్పుడు నాకు బుల్లెట్లు తగిలాయి. ఇక ఆ పరిస్థితిలోనే నేను మిలీని తయారు చేసి నిన్ను కాపాడడానికి నీ దగ్గరికి పంపించాను. నాకు తెలుసు నేను నా జీవితం మార్చుకోలేకపోయాను, కానీ నాకు పడిన గతి నీకు పడకూడదని నేను నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చూడు, మిలీ అనేది ఒక యంత్రం. నువ్వు దీనికి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నేర్పించాలి. నువ్వు ఒక మంచి జీవితం గడపాలని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. అప్పుడు జీరో ఆశ్చర్యంతో, వావ్, భవిష్యత్తులో నేను ఇంత గొప్ప శాస్త్రవేత్తగా మారుతానా? ఇది తెలియడం నిజంగానే చాలా ఉత్సాహంగా ఉంది. నా భవిష్యత్తు రూపం నిజంగా ఒక గొప్ప పని చేసిందని అనిపిస్తుంది అని అనుకుంటాడు. అయితే మిలీ ఇకపై తనను వదిలి వెళ్లిపోతుందనే భయం లేకుండా జీరో హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇక మిలీ ఎప్పటికీ తనతోనే ఉంటుందనే సంతోషంలో అతని ఆనందానికి హద్దులుండవు. అయితే జీరో మిలీతో ఉంటూ అతని దినచర్య ఆమెకి నేర్పిస్తాడు. అంతేకాక కళాశాలకి వెళ్లేటప్పుడు కూడా మిలీని తన తోడుగా తీసుకెళ్తాడు. అలా తన రోజు కొత్త మనుషుల్ని కలిసి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా జీవిస్తారో తెలుసుకుంటూ ఉంటుంది. అయితే ఈ రోజు జీరో కాలేజీకి వెళ్ళడానికి కొంచెం ఆలస్యం అవడంతో మిలీ అతన్ని తన చేతిలోకి ఎత్తుకొని మెరుపు వేగంతో క్లాస్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అంతలోనే జీరో స్నేహితుడు మ్యాక్స్, నువ్వు అంత త్వరగా ఎలా వచ్చావు? ఇప్పుడే కదా నేను నిన్ను బయట గేట్ దగ్గర చూశాను. అది సరే, నీ పక్కన ఈ అందమైన అమ్మాయి ఎవరు? నాకు తెలియకుండా నేను ఒక అమ్మాయితో స్నేహం చేశావా అని జీరోని అడుగుతాడు. అప్పుడు జీరో మ్యాక్స్ తో, తను నా స్నేహితురాలు, వేరే ఊరు నుంచి వచ్చింది, అందుకే మన సిటీ చూపించడానికి బయటికి తీసుకొచ్చాను అని అంటాడు. ఫ్రెండ్స్, మ్యాక్స్ మాత్రం మిలీ మీద ఫిదా అయ్యి ఉంటాడు. కానీ మిలీ ఒక రాబోట్ కావడంతో మ్యాక్స్ ని అస్సలు పట్టించుకోదు. ఆ తర్వాత రాత్రి వేళ అందరు స్నేహితులు కలిసి మందు తాగడానికి క్లబ్ కి వెళ్తారు. ఇక మ్యాక్స్ మిలీని మందు తాగమని ప్రోత్సహిస్తాడు. అయితే జీరో వద్దని చెప్పినా కూడా మిలీ ఉత్సాహంతో ఆ మందు తాగేస్తుంది. దాంతో మిలీ లోపల ఉన్న వ్యవస్థ అంతా పాడైపోయి తను విచిత్రంగా ప్రవర్తిస్తూ తల తిప్పడం మొదలు పెడుతుంది. అది చూసి జీరో త్వరగా లేచి మిలీని ఇంటికి తీసుకెళ్తాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ మనకి మందు బాగా ఎక్కినట్టుంది, ఏదోదో కనిపిస్తుంది అని అనుకుంటారు. ఇక తర్వాత రోజు జీరో అతను పార్ట్ టైం పనిచేసే రెస్టారెంట్ లో ఉన్నాడని చూపిస్తారు. అయితే మిలీ కూడా అతనితో అక్కడికి వెళ్లి ఉంటుంది. అంతలో రెస్టారెంట్ లో ఆడుకుంటున్న ఒక పిల్లాడు ఆటలో మునిగిపోయి రోడ్డు మీదకి వెళ్లి ఒక ట్రక్ కిందకి రాబోతాడు. కానీ మిలీ మెరుపు వేగంతో వెళ్లి అతన్ని కాపాడుతుంది. అయితే ఇదంతా ఎంత వేగంగా జరుగుతుందంటే ఆమెను ఎవరు చూడలేకపోతారు. కానీ జీరోకి ఆ పని మిలీయే చేసింది, ఆమె తప్ప ఈ పని ఎవరూ చేయలేరని ముందే తెలుసు. ఫ్రెండ్స్, జీరో మెల్లగా మిలీని ప్రేమించడం మొదలు పెడతాడు. ఆమె ఒక రాబోట్ అని తెలిసినా కూడా ఆమెను ఇష్టపడతాడు. అతను మిలీ ఎప్పుడూ అతన్ని వదిలి వెళ్లకూడదని అనుకుంటాడు. ఇక ఒక రోజు జీరో క్లాస్ లో నిద్ర వచ్చి పడుకోవడంతో మిలీ ఆ క్లాస్ ని రికార్డ్ చేసి ఇంటికి వెళ్లి అతనికి చూపిస్తుంది. అయితే జీరో చాలా సార్లు మిలీని, నువ్వు నాతో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఏమైనా కొత్త అనుభూతి కలుగుతుందా లేదా అని అడుగుతాడు. కానీ మిలీ ఒక రాబోట్ కాబట్టి ఆమె జీరోతో, నాకు అలాంటిదేమీ అనిపించడం లేదు, మామూలుగానే ఉంది అని చెప్తుంది. ఇక జీరో అన్నిటికంటే ముందు అతను మిలీ మనసులోకి ప్రేమ పుట్టించాలని, అలా వాళ్ల మధ్య నిజమైన భావాలు ఏర్పరచాలని అనుకుంటాడు. అందుకే అతను అప్పుడప్పుడు మిలీ అతన్ని ఇష్టపడి
ఇష్టపడే పనులు చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు జీరో నిద్ర లేచి మిలీ మొహం మీద నల్ల బూడిది ఉండటం గమనిస్తాడు. అప్పుడు మిలీకి ఏమైందో జీరోకి అర్థం కాదు. ఇక అతను ఏం జరిగి ఉంటుందో అని అర్థం చేసుకునే లోపే టీవీ వార్తలు ఒక సంఘటన చూపిస్తారు. యాక్చువల్లీ జీరో నిద్రపోతున్నప్పుడు ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు మిలీ అక్కడికి వెళ్లి అక్కడున్న పిల్లలందరినీ కాపాడింది. దాంతో వార్తల్లో పిల్లలు కూడా మమ్మల్ని ఒక దేవత వచ్చి కాపాడింది, మేము ఆమె మొహం చూడలేదు కానీ తను చూడడానికి ఒక దేవతలా ఉంది అని చెప్తారు. ఇక ఈ వార్త వినగానే జీరో మనసులో భవిష్యత్తులో కూడా నేను ఈ రోజులాగే మృదువైన హృదయం గల వ్యక్తిగానే ఉంటాను, అందుకే భవిష్యత్తులో సంభవించే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి దాన్ని అడ్డుకొని మనుషుల ప్రాణాలు రక్షించేలా మిలీని రూపొందించాను అని అనుకొని ఆనందిస్తాడు. అయితే మిలీ జీరోని నీకు ఎప్పుడైనా నీ ఊరికి వెళ్లాలని అనిపించిందా అని అడుగుతుంది. దానికి జీరో అవును, నాకు చాలా సార్లు ఊరికి వెళ్లాలని అనిపిస్తుంది కానీ వెళ్లలేను, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో అంతా నాశనం అయిపోయింది. ఆ భూకంపం నుంచి బయటపడిన వాళ్ళు నగరానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు అని మిలీతో అంటాడు. అప్పుడు మిలీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత మిలీ జీరోని తనతో పాటు ఊరికి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మిలీ టైం ట్రావెల్ చేసి జీరోని అతను చిన్నపిల్లోడుగా ఉన్న కాలానికి తీసుకెళ్తుంది. అందుకే ఆ ఊరు చూడడానికి అప్పటిలానే ఉంటుంది. కానీ జీరోకి మిలీ అది ఎలా చేసిందో అర్థం కాదు. ఇక జీరో తన బాల్యాన్ని తన కళ్ళ ముందే చూస్తాడు. చిన్నప్పుడు అతను పాఠశాల నుంచి ఇంటికి వచ్చే సమయానికి జీరో వాళ్ళ నానమ్మ అతని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేది. అతను ఎప్పుడు వస్తాడని, ఎప్పుడెప్పుడు అతనికి మంచి భోజనం పెడదామని ఆమె ఎదురు చూసేది. ఇక అదంతా తన కళ్ళ ముందు జరగడం చూసి జీరో కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అప్పుడు జీరో మిలీ నా బాధను అర్థం చేసుకుందా, బహుశా అర్థం చేసుకుని ఉంటుంది, అందుకే ఆమె నన్ను నాకు అన్నిటికంటే ప్రియమైన జ్ఞాపకాల లోకానికి తీసుకొచ్చింది, నాకు నమ్మకం ఉంది ఏదో ఒక రోజు నేను మిలీ హృదయంలో మంచి స్థానం సంపాదిస్తాను అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టీవీలో ఒక తాగుబోతు వ్యక్తి పాఠశాలలోకి చొరబడి అక్కడ పిల్లలను బంధించేశాడనే వార్తలు ప్రసారం అవుతున్నాయని చూపిస్తారు. అయితే పోలీసులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతను పిల్లలతో పాటు టీచర్లను కూడా చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే ఆ వార్తలు చూసి మిలీ వెంటనే అక్కడికి చేరుకుంటుంది. ఇక మిలీ అతన్ని బాగా కొట్టి కిటికీలో నుంచి బయటపడేస్తుంది. ఈ విధంగా మిలీ పాఠశాలలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతుంది. ఇక పోలీసులు కూడా ఆ తాగుబోతు వ్యక్తిని పట్టుకుంటారు. తర్వాత మిలీ జీరో దగ్గరికి తిరిగి వచ్చి నీకో విషయం తెలుసా, నీ భవిష్యత్తు రూపం ఈ క్షణంలో ఉండగా ఆ తాగుబోతు మొత్తం 8 మంది పిల్లలను హత్య చేశాడు. అంతేకాక పాఠశాలలో మంటలు చెలరేగినప్పుడు అందరూ ఆ మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. అదీగాక రెస్టారెంట్ దగ్గర బండి కింద పడి చనిపోయే చిన్నారి కూడా బతకడు. ఈ ఘోర సంఘటనలన్నీ నీ భవిష్యత్తు రూపాన్ని తీవ్రంగా వేధించేవి. అందుకే అతను నన్ను ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించేందుకు సిద్ధం చేశాడు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని తెలిసిన వెంటనే నేను స్పందిస్తాను, ఎందుకంటే నన్ను ఆ విధంగానే నిర్మించారు అని చెప్తుంది. అంటే మిలీ మంచి పనులు చేస్తుంది కానీ తనలో జీరో పట్ల ఎలాంటి భావాలు ఉండవు. అప్పుడు జీరో ఇలా అయితే మిలీ మనసులో నాకు ఎప్పటికీ స్థానం దొరకదు, దీనికి నేను మరో మార్గం వెతకాలి అని అనుకుంటాడు. అయితే ఏ అమ్మాయి అయినా తనతో లవ్ లో ఉన్న అబ్బాయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చూసినప్పుడు ఆమె అసూయతో మండిపడుతుంది. ఇక ఈ విషయం పరీక్షించడానికి జీరో మిలీని ఒక క్లబ్ కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత జీరో మిలీని అసూయపడేలా చేయడానికి అక్కడ ఒక వేరే అమ్మాయితో డాన్స్ చేయడం మొదలు పెడతాడు. కానీ మిలీ జీరో ఎవరితో ఉన్నాడు, ఏం చేస్తున్నాడని అస్సలు పట్టించుకోదు. ఇక జీరోకి అది చూసి తను నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని బాగా కోపం వస్తుంది. అప్పుడు అతను ఇంకో అడుగు ముందుకు వెళ్లి ఆ అమ్మాయికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. దాంతో ఆ అమ్మాయి అతని చంప మీద కొడుతుంది. అది చూసి మిలీకి ఆ అమ్మాయి జీరోని ఎలా కొట్టింది అని కోపం వస్తుంది. అందుకే ఆమె వెళ్లి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తోసేస్తుంది. అప్పుడు జీరో మిల్లీ మీద అరుస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఊరికి ఆమెను ఎందుకు కొట్టావు, ఆమె ఏం చేయలేదు, నువ్వు ఒట్టి యంత్రం మాత్రమే, నీ లోపల ఎలాంటి భావాలు లేవు, ఒక పని చెయ్యి, నా కళ్ల ముందు ఉండకు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. ఇక మిల్లీ అది విని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే జీరో కోపంలో మిల్లీ మీద అరిచి ఆమెను పంపించేశాడు. కానీ అతను తర్వాత రోజు లేచినప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుని బాధపడతాడు. ఆ తర్వాత జీరో మిల్లీని వెతకడానికి బయలుదేరిన సమయంలో ఒక పెద్ద భూకంపం వస్తుంది. అయితే ఆ భూకంపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ నగరం మొత్తం నాశనం అవుతుంది. అందులో జీరో ఉన్న ఇల్లు కూడా కూలిపోతుంది. కానీ జీరోకి దెబ్బలు తగిలే ముందే మిల్లీ వచ్చి అతన్ని కాపాడుతుంది. అప్పుడు జీరో మిల్లీని కౌగిలించుకొని దయచేసి నన్ను క్షమించు, నేను ఇకపై ఎప్పుడు నీతో అలా ప్రవర్తించును, నువ్వు ఇకపై నన్ను వదిలి వెళ్లకు అని అంటాడు. ఇక వాళ్ళు అలా మాట్లాడుతుండగా ఆ భూకంపం ఇంకా తీవ్రమవుతుంది. దాంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్ విరిగి జీరో కాళ్ల మీద పడబోతుంది. కానీ మిల్లీ ఈసారి కూడా జీరోని కాపాడుతుంది. అలా ఆమె జీరోని రక్షిస్తూ ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. అయితే అలా వెళ్తూ ఉండగా మరో బిల్డింగ్ విరిగి వాళ్ల మీద పడబోతుంది. అంతలో మిల్లీ జీరోని పక్కకు తోసేస్తుంది. కానీ తను మాత్రం ఆ బిల్డింగ్ కింద చిక్కుకుపోతుంది. ఇక జీరో మిల్లీ బతకదని అనుకుని మిల్లీ తిరిగి రా, నాకు తెలుసు నువ్వు చావలేదు, నువ్వు నా కోసం తిరిగి రావాలి అని అరుస్తాడు. అప్పుడే భూమి చీలిపోవడంతో జీరో లోయలోకి పడిపోతాడు. అదే సమయంలో మిల్లీకి స్పృహ వస్తుంది. అయితే
ఆమె శరీరంలో సగ భాగం రాతి శిథిలాల కింద ఇరుక్కుపోయి ఉంటుంది. తను వాటి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమవుతుంది. చివరికి తను సగం శరీరాన్ని అక్కడే వదిలేసి కష్టపడి అక్కడి నుంచి బయటపడుతుంది. ఇక మిలీ తన శరీరంలో ఉన్న సగ భాగంతోనే ముందుకు సాగి జిరోని కాపాడుతుంది. అయితే మిలీని ఆ స్థితిలో చూసి జిరో కాస్త భయపడతాడు. ఎందుకంటే ఆమె పొట్ట కింద భాగం పూర్తిగా విడిపోయి లోపలున్న వైర్లు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ జిరో ముందుకు వెళ్లి మిలీని కౌగిలించుకొని ధన్యవాదాలు చెప్తాడు. ఆ సమయంలో మిలీ జిరోని చూసి, ఇప్పుడే నీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నా మనసులో కూడా నీ గురించి అవే భావాలు ఉన్నాయి అని అంటుంది. ఇది విని చివరికి జిరో ఆనందపడి మిలీతో, చూడు, నా కష్టం ఈ రోజు ఫలించింది. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని అంటాడు. అంతలో మిలీ జిరోతో, బహుశా ఇప్పుడు మనం విడిపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో నా సిస్టమ్ ఎంతసేపు పనిచేస్తుందో నాకే తెలియదు అని అంటుంది. అప్పుడు జిరో, లేదు, అలా అనవద్దు, నేను నీకు ఏమి జరగనివ్వను అని ధైర్యం చెప్తాడు. అయితే అదే సమయంలో ఒక పెద్ద రాయి జిరోపై పడబోతుంది. అది గమనించిన మిలీ అతన్ని వెంటనే దూరంగా నెట్టేస్తుంది. ఇక ఆ ప్రాణాపాయం నుంచి జిరో తప్పించుకున్నప్పటికీ మిలీ మాత్రం ఆ భారీ రాళ్ల కిందే చిక్కుకుపోతుంది. అది చూసి జిరో హృదయం అద్దం ముక్కలలాగా విరిగిపోతుంది. ఇక జిరో, ఎందుకు నాకే ఇలా జరిగింది? నా జీవితంలో ఎవరు లేరు. ఒక మిలీ వచ్చి నా జీవితాన్ని ఆనందంతో నింపేసింది. కానీ భగవంతుడు ఆమెను కూడా నా నుంచి దూరం చేశాడు అని అంటాడు. ఆ తర్వాత జిరో మిలీని బయటికి తీసేందుకు పిచ్చోడిలా ఆ రాతి శిథిలాలను తొలగిస్తూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు మిలీ వాటి కింద ఎప్పటికీ చిక్కుకుపోతుంది. అయితే ఈ సీన్ చూసి జిరో మీద బాగా జాలి వేసింది. ఇక సీన్ షిఫ్ట్ అయ్యి 61 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. అయితే జిరో కూడా ముసలాడై ఉంటాడు. అతను తన జీవితంలోని 61 సంవత్సరాలు మిలీని మళ్లీ తయారు చేయడంలో గడిపేశాడు. చివరికి అతను చేసిన 61 సంవత్సరాల శ్రమ ఫలించి మిలీ అంతకు ముందులా తయారవుతుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇది రెండో టైం లైన్. ఆ టైం లైన్ వేరే టైం లైన్. ఆ టైం లైన్ కొంచెం భిన్నంగా ఉంది. అందులో భవిష్యత్తు జీరో 2008 లోని జీరోకి మిల్లీని అప్పగించాడు. అతని పని అక్కడితో పూర్తయింది. ఇక ఈ ముసలి జీరో 2008 నుండి వచ్చినవాడు. అంటే 2008 నుండి అతను తన జీవితం గడుపుతూ వయస్సును పెంచుకుంటూ ముసలివాడయ్యాడు. అయితే మిలీని కోల్పోయిన 61 సంవత్సరాల తర్వాత అతను మిలీని మళ్లీ మరమ్మత్తు చేశాడు. ఫ్రెండ్స్, ఇక ఇక్కడి నుంచి చివరి వరకు ఈ మూవీని జాగ్రత్తగా చూడండి, లేదంటే ఈ మూవీ ఏమీ అర్థం కాకుండా పోతుంది. ఇక సీన్ షిఫ్ట్ అయ్యి 2133 లోకి వస్తుంది. అయితే 2133లో ఒక వేలంపాటు జరుగుతుందని చూపిస్తారు. ఆ వేలంపాటులో పాత వస్తువులను వేలం వేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ మిలీని చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిలీ ఒక రోబోట్ కాదు, ఒక మనిషి. అయితే ఆ వేలంపాటులో జీరో తయారు చేసిన రోబోట్ మిలీ కూడా అమ్మకానికి వచ్చి ఉంటుంది. అప్పుడు మిలీ దాన్ని చూసి, ఇది అసలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంది. ఫ్రెండ్స్, తను ఏ మిలీయో తెలుసా? అదే మనిషి పాత్రలో ఉన్న ఆ మిలీనే. తను ఆ రోబోట్ ను చూసి, 50 సంవత్సరాల ముందు తయారు చేసిన ఈ రోబోట్ అచ్చం నాలా ఎలా ఉంది? అప్పుడు అసలు నేను పుట్టలేదు కూడా అని అనుకుంటుంది. అందుకే మిలీ స్వయంగా ఆ రోబోట్ ని కొంటుంది. అయితే ఆ రోబోట్ లో ఆమె జీవితంలో పోగు చేసుకున్న అనేక జ్ఞాపకాలు దాగి ఉంటాయి. అయితే నిజమైన మిలీ ఆ జ్ఞాపకాలు చూసి రోబోట్ మిలీ ప్రేమలో ఉన్న జిరో దాన్ని తిరిగి ఎలా సృష్టించాడో చూస్తుంది. ఇక జిరో గురించి తెలిసిన తర్వాత నిజమైన మిలీ హృదయంలో, నేను జిరోని ఒకసారి అయినా కలవగలిగితే బాగుంటుంది అని ఒక చిన్న కోరిక కలుగుతుంది. అప్పుడే ఆమె, నేను జిరోని తప్పక కలిసి తీరాలి అని నిర్ణయించుకుంటుంది. దీని తర్వాత ఆమె టైం ట్రావెల్ చేసి 2007 కి చేరుకుంటుంది. అదే ఫ్రెండ్స్, జిరో తొలిసారి మిలీని కలిసిన సమయం. అయితే మిలీ జిరోను చూసి ఆనందంతో పొంగిపోతుంది. ఇద్దరు కలిసి చాలా సరదాగా గడిపి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ నిజమైన మిలీకి రోబోట్ మిలీ జ్ఞాపకాలు తెలిసి ఉంటాయి. ఇక ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకొని ఈ నిజమైన మిలీ జిరోకి, నేను ఒక అబ్బాయిని బాగా ఇష్టపడేదాన్ని, అతను నేను విచిత్రమైన పనులు చేస్తానని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, స్టార్టింగ్ సీన్ లో మిలీ ఈ మాటలు చెప్పినప్పుడు మనం ఆమెను రోబోట్ మిలీ అని అనుకున్నాం. కానీ నిజానికి ఆమె రోబోట్ మిలీ కాదు, ఆమె మనిషి పాత్రలో ఉన్న నిజమైన మిలీ. అందుకే మిలీ జిరోకి ఈ మాటలన్నీ చెప్పింది. ఏ మాటలు అంటారా? అవే, తను ఒక అబ్బాయిని ఇష్టపడిందని, కానీ అతను తన అర్థం లేని పనులు చేస్తుందని చెప్పి అతన్ని వదిలేయమని చెప్పాడనే మాటలే. ఆ తర్వాత తిరిగి వెళ్లే సమయంలో మిలీ, నేను భవిష్యత్తు నుంచి వచ్చాను అని చెప్పింది. అయితే అప్పట్లో జిరో దాన్ని సరదాగా తీసుకున్నాడు. కానీ మిలీ నిజంగానే నిజం చెప్పింది. ఎందుకంటే ఆమె రోబోట్ మిలీ కాదు, నిజమైన మనిషి మిలీ. అందుకే 2007 లోని మిలీ ఒక రోబోట్ లా ప్రవర్తించలేదు. ఇక అక్కడ నుంచి మిలీ తిరిగి 2133 లోకి వెళ్లిపోయింది. తర్వాత 2007 లో ఉన్న జీరో ఓ హోటల్ కాల్పుల్లో గాయపడి వికలాంగుడు అయిపోతాడు. ఆ దెబ్బతో తన జీవితంలోని 65 సంవత్సరాలు గడిపి మిలీ రోబోట్ ను తయారు చేస్తాడు. ఎందుకంటే అతను 2007 లో నిజమైన మిలీని చూసి ఉంటాడు. అందుకే అతను అలాంటి రోబోట్ ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోబోట్ ని తయారు చేసిన తర్వాత అతను టైం ట్రావెల్ చేసి దాన్ని 2008 లోని జీరోకి పంపించాడు. ఇది
అది కూడా హోటల్లో కాల్పులు జరుగుతున్న సమయానికే. అప్పుడు ఆ రోబోట్ మిల్లీ 2008లోని జిరోని కాల్పుల నుంచి రక్షించి ఇద్దరు కలిసి మంచి జీవితం గడుపుతారని భావించి దాన్ని అక్కడికి పంపించాడు. కానీ ఫ్రెండ్స్, మనం ఏం చూస్తామంటే 2008లో ఒక భూకంపం వచ్చి అందులో రోబోట్ మిల్లీ జిరోని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు 2008లోని జిరో మిల్లీని మరమ్మతు చేయడానికి 61 సంవత్సరాలు గడిపాడు. అలాగే 2008లోని మిల్లీ తన జీవితం గడిపి చనిపోయిన తర్వాత 2133లో అసలైన మిల్లీకి తన రోబో కనిపించింది. దాన్ని తను కొనుక్కుంటుంది. అందులో అన్ని జ్ఞాపకాలు అలాగే పోగు చేసి ఉంటాయి. అయితే ఈ 2133లోని మిల్లీ సమయంలో వెనక్కి వెళ్ళకపోయి ఉంటే 2007లోని జిరో ఎప్పటికీ మిల్లీని కలిసేవాడు కాదు. అలాగే అతను రోబోట్ని కూడా తయారు చేసేవాడు కాదు. ఫ్రెండ్స్, ఈ మూవీలో చాలా మలుపులు ఉన్నాయి కదా, కానీ నేను మీకు చాలా సులభంగా చేసి చెప్పాను. ఇది మీరు మరోసారి వింటే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూవీ యొక్క చివరి సీన్ లో 2133లోని నిజమైన మిల్లీ మళ్లీ టైం ట్రావెల్ చేసి 2008కి వెళ్తుంది. అది కూడా జిరోని కాపాడే ప్రయత్నంలో రోబోట్ మిల్లీ చనిపోయిన సమయానికి వెళ్తుంది. అయితే మనిషిగా ఉన్న మిల్లీ తిరిగి 2008కి ఎందుకు వెళ్ళిందంటే తను జిరోతో ఒక కొత్త జీవితం ప్రారంభించి ఎప్పటికీ 2133కి తిరిగి వెళ్లదని నిర్ణయించుకుంది. ఇక రోబోట్ మిల్లీ మరణించే సమయంలో నిజమైన మిల్లీ తన ముందు కనిపించడంతో జిరో ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అతని ముందు ఉన్నది అతన్ని నిజంగా ప్రేమించే ఒక నిజమైన మనిషి. ఇకపై జిరో మిల్లీకి ఏమి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా జరిగిన తర్వాత తను మిల్లీని మరమ్మతు చేయడానికి 61 సంవత్సరాలు వెచ్చించాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి బదులు అతను తన జీవితాన్ని నిజమైన మిల్లీతో గడపగలుగుతాడు. చివరికి జిరో ఎప్పటి నుంచో కలలు కనిన ఆనందం అతని జీవితంలోకి వచ్చేస్తుంది. ఇక ఈ హ్యాపీ ఫీలింగ్ తో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ మీ ముందుకి తీసుకువస్తాము. అప్పటి వరకు బాయ్ అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.